పోలీసులకి ఫోన్ చేసి ఈ దయ్యంగాన్ని అరెస్ట్ చేయించు రాజబాబు. దెయ్యాన్ని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారా? మరి మన పరిస్థితి ఏంటి రాజబాబు? వాడికి అనుమానం రాకుండా వాడితోనే వాడు దెయ్యం అని కమిట్ చేయించాలి. ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పంజాగుట్ట శ్మశానం నా పర్మనెంట్ అడ్రస్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? బ్లడ్ సూప్. మీరు రాత్రిలో ఏం చేస్తుంటారు? శ్మశానం దగ్గర ఫ్రెండ్స్ తో పేకాడుతుంటాన్రా. మీరు బట్టలు ఎక్కడ కొంటారు? ఈ తుచ్చమైన శరీరానికి నేను పెద్ద వాల్యూ ఇవ్వను. ఏం దొరికితే అదే కప్పుకొని వచ్చేస్తా. మీరు ఏ బ్రాండ్ చెప్పులు వాడతారు? ఏంట్రా ఇల్లు ఖాళీ చేయించకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తారేంట్రా? ఆ పని త్వరగా చేయండి. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను, మీ ఇంట్లోనే ఉంటాను. కస్టమర్లు రావాలనుకుంటే గోస్ట్ గెస్ట్ గా వచ్చాడండి బాబు. ఇప్పుడు ఫోన్ వచ్చిందండి పండు బాబు. నా మీనాక్షి. హలో, నన్ను మర్చిపోయావా రాజాబాబు? మీకు డైలాగ్ చెప్పనా? గాలి పీల్చడం అయినా మర్చిపోతానేమో గానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోను. ఎక్కడో టచ్ చేసావు రాజాబాబు. అప్పుడే టచింగ్ ఏంటండి? మీ మాటల్లో రొమాన్స్ తుమ్మ చెట్టు జిగురులో కారిపోతుందండి. దయ్యం వచ్చి దూర తిరుస్తుంటే నువ్వు ఫోన్ లో రొమాన్స్ చేస్తావట. వాడి తొందరగా ఎలాగొట్టావా? వీడికి యోగా కూడా చదువుకుంటా రాజాబాబు. దెయ్యం అంటేనే గాలి, అందుకే గాల్లో పడుకున్నట్టున్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరేం చేస్తున్నారండి ఇక్కడ? ఆకలేస్తుంది, భోజనం ఏర్పాట్లు చేయండి. ఏం తింటారండి? నాన్ వెజ్. ఒక బిర్యానీ తెప్పించనా? నాకేమైనా నైవేద్యం పెడుతున్నారా? ఒక జంబో మటన్ బిర్యానీ, 10 లెగ్ పీసులు, 2 తండూరి కోళ్లు, 10 పచ్చిగుడ్లు తెప్పించండి. ఈ దయ్యాన్ని భరించడం మన వల్ల కాదు. వీడికి తిండి పెట్టాలంటే మనం హోటల్ కొనాలి. గట్టిగా అరవకరా. విన్నారంటే నాన్ వెజ్ బదులు మన ఇద్దరిని తినేస్తాడు. అమ్మో, అన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది రాజబాబు. నాకు మాత్రం ఆడితో డ్యూయట్ వేసుకోవాలనిపిస్తుందా? మనం భయపడితే ఆడు కూడా మనల్ని భయపెడతాడు. ధైర్యంగా నటిద్దాం. నా ఫుడ్ ఎక్కడ్రా? పదా. నేను చెప్పినవన్నీ తెప్పించారా? కంటి ముందు కనబడుతున్నాయి కదా, అది తినండి. నేను తింటున్నప్పుడు ఎవరు ఉండకూడదు. బయటికి వెళ్ళండి. మేం తినద్దా? సరే, అయితే మీరు తినండి, నేను సూప్ తాగుతా. వదిలే, మీరే తినండి. బండి పదరా. ఇలాంటి దెయ్యాలు 2 ఉంటే చాలరా. ఇండియాలో ఎవ్వరికి తిండి దొరకదు. అరే, నా గర్ల్ ఫ్రెండ్ ప్రేత ఫోన్ చేస్తుంది. ప్రేత డార్లింగ్, ఎలా ఉన్నావు? ఇది గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? సారీ కన్నా, భూమి మీద కొంచెం బిజీగా ఉన్నాను. నీ
విరహం భరించలేకే నేను కూడా నిన్నే భూమి మీదకి వచ్చాను. ఎక్కడున్నావు? నేను చార్మినార్ దగ్గర చింత చెట్టు మీద ఉన్నా. నేను బంజారా హిల్స్ లో ఉన్నాను డార్లింగ్. నేను తరువాత కలుస్తాను కానీ నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏం కావాలి చెప్పు ప్రేత, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఆ ప్రాణం పోయే కదా దెయ్యంలో మారిపోయి మళ్ళీ ప్రాణం ఇస్తానంట వింటరా. వాడన్నది మన ప్రాణం గురించి. ఈ ఏరియాలో తాగడానికి బ్లడ్ దొరకట్లేదు డార్లింగ్. నీ దగ్గర రాజా బంటి ఉన్నారుగా, వాళ్ళ బ్లడ్ ఇప్పించొచ్చుగా. సారీ డార్లింగ్, వాళ్ళతో నాకు పనుంది. నా పని పూర్తయ్యే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పని అయిపోయిన తర్వాత మాత్రం నాకు అప్పగిస్తావా ఏంటి? వాళ్ళ బ్లడ్ నువ్వే తాగేస్తావు. నీ సంగతి నాకు తెలుసులే. ముందు నీ దాహం తీర్చుకో, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే బాయ్ డార్లింగ్. అంటే ఈడి పని అయినా కాకపోయినా మన బ్లడ్ తాగి చంపేయడం ఖాయం అన్నమాట. పారిపోదాం పదరా. మనకి తెలియకుండా ఆ రాజా బంటి ఏదో చేస్తున్నారే, అది తెలుసుకోవడానికే కదా మనం ట్రాప్ చేస్తున్నాం. కానీ వాడు మాటలకి దొరకడం లేదు. సైలెంట్ గా ఉన్నాడు. వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనం ఊరుకోవాలా? ఫోన్ చేసి కెలుకు పిన్ని. ఒంటి మీదకి 5 గాడిదల వయసు వచ్చింది. ఏ సుఖమో లేదు. కన్యకుళ్ళ చచ్చిపోతానేమోరా బంటి బాబా. ఆరిపోయి దీపానికి వెళ్తారు ఎక్కువ అని చివరాఖరిగా ఇది దొరికింది. హలో, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రాజుగారు. దేనికండి? మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మీ చూపుకు నోచుకొని ఈ జీవితం వ్యర్థం రాజాగారు. అందుకే గుప్పెడు నిద్ర మాత్రలు సీసా పురుగుల మందు కలిపి కాక్టైల్ చేసుకొని తాగి చేస్తాను. ఆత్మహత్య మహాపాపం మీనాక్షి. 1000 సముద్రాలు దాటినా నీ కోసం వచ్చేస్తాను. తోండి, నువ్వు రావు. నీ మాట నమ్మను. నీ ఎంకమ్మ, నీ ప్రాణం నీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. కావాలంటే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. రాజా, అంత మాట అనొద్దు రాజా. రే, 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 రే. కొన్న డబ్బులు లేవు పిన్ని. చచ్చాక బేతలంగాడ్లా నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికిద్దిలే. ముందు బతికే మార్గం చూడు. ఓ మార్గం ఉందిరా. బేతాళంగడు మనల్ని వదిలేయాలంటే వాడిని ఇంకొకటికి లింక్ చేసేయాలి. దయ్యాన్ని ఎవడు తగిలించుకుంటాడు? ఎవడో తగిలించుకోరు, మనమే తగిలించాలి. వాడిని మీ పిన్ని కనెక్ట్ చేస్తే వాళ్ళు కొట్టుకు సత్తారు, మనం జంప్ అయిపోవచ్చు. A good look at a bowler for any length of time. It may be time to change him after this over. Wonderful. I think the third umpire jumped the gun. Let's have a look. This will show us. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ కి 4 రన్స్ కొట్టాలి. కోహ్లీ కొడతాడంటావా పిన్ని? నేను కొడతానుగా. నేను కొడతాను, టీవీని ఆపకపోతే. ఏంటండి దౌర్జన్యం? ఇది నా ఇల్లు, నా టీవీ, నా ఇష్టం. కానీ ఇంట్లో గెస్ట్ నా చుట్టం. టీవీ సౌండ్ ఎక్కువైతే ఆయన డిస్టర్బ్ అవుతారు. ఏంటి, నాకు తెలియకుండా నా ఇంట్లో ఇంకొకటి తెచ్చిపెట్టావా? ఇది నీ ఇల్లు నాకు బాగా తెలుసు, కానీ నా చుట్టానికి తెలియదుగా, అందుకే పిలిపించా. 5 నిమిషాల్లో వాడు నా ఇంట్లోంచి పోవాలి. పంపించడం కుదరదు. ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయనే నాకు దారి చూపించిన బాటసారి, వెలుగునిచ్చిన మినుగురు పురుగు. నువ్వే పెద్ద బేవర్స్ గాడివి, నీకు మళ్ళీ బేవర్స్ గురువు కూడానా? నన్నేమైనా పర్లేదు, నా గురువుని ఒక్క మాటన్నా సహించేది లేదు. నువ్వెంత అరిచినా ఆయన ఇక్కడే ఉంటారు. ఎలా ఉంటాడో నేను చూస్తాను. పదవి చిన్ను. మరి మ్యాచ్? మ్యాచ్ తర్వాత యూట్యూబ్ లో అయినా చూడొచ్చు. ముందు వాడిని బయట గెంటదా. వెళ్ళండి వెళ్ళండి, నేను పాప్కార్న్ తింటాను, ఆడు మీ చూపు తాగుతాడు. బయటికి పోరా. ఎవరండి మీరు? మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఇవ్వడానికి నువ్వేమైనా పైనుండి బోర్డు పడ్డావా? అవునండి, నేను పైనుంచే ఊడిపడ్డాను. రాజగాడిలా నీకు ఎగసిగాలి ఎక్కువైపోతున్నాయిరా. మర్యాదగా పోతావా, మెడ పట్టుకొని బయట గెంటేనా?
నన్ను బయటికి గింటేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రాజాతో పనుండొచ్చాను, అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాను. వీడేంటి పళ్ళ క్లిప్ పెట్టుకొని కళ్ళంతా రెడ్ చేసుకొని మనల్ని భయపెడుతున్నాడు? ఆ గొంతు మార్చి మమ్మల్ని భయపెడదాం అనుకున్నావరా? నీలాంటి మిమిక్రీ ఆర్టిస్టులని చాలా మందిని చూశాను. నా దగ్గర నాటకాలు ఆడకు. అబ్బా, మీ ఆడాళ్ళంతా ఇంతే, చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు. రే, పోతావా? పోలీసుల్ని పిలిచి జైల్లో పెట్టించమంటావా? పక్కన తిరిగే పిక్ పాకెటర్స్ ని పట్టుకోలేని పోలీసులు నన్నెలా పట్టుకుంటారో? వీడేంటి పిన్ని క్రిష్ సినిమాలో రితిక్ రోషన్ అలా ఎగురుతున్నాడు? కానీ డైలాగ్ మాత్రం అపరిచితుల్లో విక్రమ్లో చెప్తున్నాడే. మీరు బలవంత పెడితే బయటికి వెళ్ళిపోతానండి. వెళ్ళమంటారా? మీరు మీరు ఇక్కడే ఉండండి, మేమే బయటికి పోతాం. పదవే. ఇంతకి వీడెవడు పిన్ని? అదే నాకు అర్థం కావడం లేదే. మనిషిలాగే ఉన్నాడు కానీ దయ్యంలో గాళ్ళకి ఎగురుతున్నాడు. వామ్మో, వాడు దెయ్యమని నాకు డౌట్ గా ఉంది పిన్ని. దయ్యంతో ఆడేందుకే అంత క్లోజ్ గా ఉంటున్నాడు? వాళ్ళకి దయ్యం అని తెలియదంటావా? తెలుసో తెలీదు, ఇప్పుడే తెలిచేస్తాను. ఏంట్రా అన్నయ్య టెన్షన్ గా ఉన్నట్టున్నా? ఏం లేదు, నేను బానే ఉన్నా. అన్నయ్య, దెయ్యాలు నిజంగా ఉంటాయా? దెయ్యాలు ఉన్నాయని అడిగితే ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు నీకు దెయ్యాల గురించి చదువుకో. ఏం లేదన్నయ్య, నాకు దెయ్యం కనిపించింది. మన ఇంట్లోనా? దెయ్యం కనిపించిందిరా అంటే మన ఇంట్లోనా అని అడుగుతావేంటి? కుంప తీసి మన ఇంట్లో దెయ్యం ఉందా? మన ఇంట్లో దెయ్యం ఎందుకుంటుంది? ఎందుకుంటుంది? అసలు ఉండదు అన్నయ్య. దెయ్యాలు గాల్లోకి ఎగురుతాయా? ఎగురుతా నీకెందుకు? ఎగిరిపోతా నీకెందుకు? నువ్వు దెయ్యాన్ని చూసావా? చూసాం కాబట్టిగా భయపడి చస్తున్నావు. అటు తిరిగి మాట్లాడుకుంటున్నావేంటి? ఏం లేదు. దెయ్యాలు మిమిక్రీ చేస్తాయా అన్నయ్య? దిక్కుమాల దెయ్యం డీటెయిల్స్ నీకెందుకే? అంటే మన ఇంట్లో ఉన్నది దెయ్యమే కదా అని చిన్న డౌట్ ఉంది. ఎక్కడ? నిజం చెప్పురా అన్నయ్య, ఆ బేతలంగాడు ఎవడు? వాడు మనిషేనా? నాకెందుకో డౌట్ గా ఉంది. డౌట్ అక్కర్లేదు చిన్ను, వాడు నిజంగా దెయ్యమే. మా గురువు గారిని గేంటేసావా? ఎక్కువ నటించకురా ఏ ప్రశ్మహమాడా. బేతాళంగాడు దయ్యమని మాకు తెలిసిపోయింది. ఓకే బాబు, బేతాళంగా తిన్నాడంటే మన నలుగురిని సీఎం తిన్నట్టు తినేస్తాడు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అరిటాకులు తింటున్నావా? ఎవడైనా దయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? పెట్టుకోవడానికి ఆడేమో నా సొట్టమా? వచ్చాకే తెలిసింది ఆడ దెయ్యమని. అమ్మా, కస్టమర్ దొరకడని కక్కుర్తి పడ్డావు. వాడొచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా వదిలించుకోవాలి? అది మనమే ఆలోచించుకోవాలి. వాణ్ణి తెచ్చింది నువ్వు, సో వాణ్ణి నువ్వే పంపించేయాలి. నన్ను బండి కానీ చంపేస్తాడు, మేమిద్దరం ఫిక్స్. కానీ వాడిలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. మరి నిన్నేం చేస్తాడో? ఐఎమ్ సారీ, ఎంతకన్నా నేనేం చెప్పలేను. మార్చి కూడా అంటే పంచ కట్టుకొని రావాలి. వీడేంటి సూటు బూట్ వేసుకొని వచ్చాడు? మిరియాలు నిమ్మకాయలు లేకుండా దెయ్యాన్ని ఎలా పట్టుకుంటావు? ఇప్పుడే కంట ఆపరేషన్ చేయించుకొచ్చినోడ్లా ఉన్నాడు. వీడు దయ్యాన్ని పట్టుకుంటాడు పిన్ని. డియర్ ఫ్రెండ్స్, మీరంతా కాస్త మూసుకొని ఉండండి. నేనిప్పుడే ఈ నిమ్మకాయతో దయ్యాన్ని ఎలా రప్పిస్తానో చూడండి. కమాన్, 2G 3G 4G కమాన్. నిమ్మకాయ వేస్ట్ చేయకు, నేనే వచ్చేసా. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం ఏంటో రాజాకు తెలుసు.
నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఎదవ చర్చలు పెట్టకు. ఇంత గట్టిగా కొడతావేంట్రా? నువ్వు దయ్యానివా రాక్షసుడివా? కొత్త కళ్ళద్దాలు నిన్నే కొన్నాన్రా, పగిలిపోతాయిరా. నువ్విక్కడే ఉంటే చాలా పగిలిపోతాయి. నిన్ను బంధించే నేను ఇక్కడి నుంచి వెళ్తా. నీ నిమ్మకాయ పిండేసి నిన్ను పంపిస్తా. నీకు దండం, మీ ఇంటికో దండం, నా వల్ల కాతలే. ఉన్న ఒక్క ఆశ చచ్చిపోయింది. ఇంకా మనకి బేతాళంగాడి చేతులు చావే మిగిలింది. అది కూడా చాలా భయంకరంగా ఉంటుంది అన్నయ్య. ఓ జీబీ రాజు గారిని కొట్టే దెబ్బలు చూస్తే బతుకుండడం కన్నా చావడమే నయమనిపిస్తుంది. పెట్రోల్ అయిపోతుందని బండి ఆపేయకూడదు, బిల్లు ఎక్కువైపోతుంది లైట్లు ఆపేయకూడదు. అందరికంటే ముందు ఈ రాజగారిని చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. అంత మాట అనేసావేంట్రా బండి బాబా? సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటే సింకులేని డైలాగులు చెప్తా ఉంటే. ఆ డైలాగ్ భావం ఏంటంటే బేతాళానికి భయపడి మనం ఆలోచించడం మానేయకూడదని. హలో హలో, దానికి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఇది సూపర్ అండి. మరి ఆప్షన్ బి? ఆప్షన్ బి ఇది ఇంకా సూపర్ అండి. ఉంటామండి, ఉంటాం. ఇళయరాజా గారు మనిషి అయినా మా దెయ్యాల లవ్ ఫీలింగ్స్ బాగా అర్థం చేసుకున్నారు. ఈ బేతాళంగాడి కన్నా వీడు పెట్టే పాటలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. టీవీ ఆఫ్ చేయి రాజా. టీవీ ఆఫ్ చేయను, పవర్ ఆఫ్ చేసేస్తాను. లైట్ ఆఫ్ అయితే వాడి లైఫ్ ఆఫ్ అయిపోతుంది. కరెంటున్నోడికి కరెంటు చేతిలో ఉంటుంది. బేతాళంగాడి బాడీలో జనరేటర్ ఉంది. దయ్యాన్ని చీల్చాలనుకోవడం మన పిచ్చితనం. ఏ నరకం భరించడం నా వల్ల కాదు. ప్లాన్ ఫర్ ఫైర్. ఒలింపిక్ కాగడాల ఇంత పెద్దగుందేంటి? చిన్న పావైన పెద్ద కర్రతో కొట్టాలి. వెలిగించు. డిస్కౌంట్ లో కొన్నట్టున్నాం, ఎలిగి సావడం లేదు. అంటే నా రూమ్ లో పెట్రోల్ ఉంది, వెళ్ళి అట్టుకోవచ్చు. బంటి, పెట్రోల్ కావాలా? పెట్రోల్ ఎదురా బంటి? కూడి తాగినట్టు తాగేశాడు బేతాళంగాడు. ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని? గ్యాస్ స్టవ్ వెలిగిద్దాం. పదండి పదండి. మంట పెట్టి నన్ను వెళ్ళగొట్టాలనుకుంటున్నారా వెర్రి మిరపకాయలారా? మీకు నిప్పు రవ్వ కూడా దొరకనివ్వను. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా?
నిప్పు రవ్వ కూడా దొరకనివ్వనని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లో వార్నింగ్ ఇచ్చిపోయాడు. మన దగ్గర ఇప్పుడు ఆప్షన్ బి ఉంది. మా దెయ్యాల్ని నమ్ముకొని ప్రొడ్యూసర్స్ కోట్లు సంపాదిస్తున్నారు, కానీ ఎవ్వడూ దెయ్యాలకి సినిమా అంకితం ఇవ్వడేంటి? తమ్ముడు అన్నగారు స్లిమ్ అయిపోయారు, స్వర్గంలో బాగా డైటింగ్ చేస్తున్నట్టున్నారు. అన్నగారు లే తమ్ముడు లే. అన్నగారు బతికుండగా మిమ్మల్ని చూడడం అస్సలు కుదరలేదన్నగారు. పోయాక కలుద్దామంటే మీరు స్వర్గంలో ఉన్నారు, నేను నరకంలో ఉన్నాను. అందుకే తమ్ముడు నిన్ను చూద్దామని మేమే స్వయంగా వచ్చాం. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైందన్నగారు. ఎన్టీఆర్ గారు ఎలా వచ్చారు రాజా? ఆయన రాలేదు, నేనే పిలిపించా. అంటే నువ్వు కూడా భయపడి రావకు, ఇదంతా నేను చేసిన సెటప్. అన్నగారు మీరు నటించిన ప్రతి సినిమా 10 సార్లు చూశాను. అంటే అంటే నీ జీవితం సగం థియేటర్లోనే గడిచిపోయిందన్నమాట. అవునన్నగారు, ఇప్పటికీ మీరు వెళ్ళిపోయారన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నాను అన్నగారు. బాధపడకు బేతాళం. అన్నగారు మీరు పాతాళ భైరవి సినిమా మళ్ళీ చేయాలి, అది నేను చూడాలన్నగారు. ఇప్పుడే మీకు కలర్ లో చూపిస్తాం. జై పాతాళ భైరవి. బేతాళం బేతాళం శూన్యంలో కలిసిపోయాడు. మీరున్న ఈ జన్మలో తీర్చుకోలేవన్నగారు. ఇక సెలవు. ఆయన మన మధ్య లేకపోయినా మన కోసం ఎప్పుడూ ఉంటారు.